హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సేవ్ ద టైగర్ సీజన్ 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మనం 15K సబ్స్క్రైబర్స్ అయితే దాటాం కేవలం 10 monthsలో. 20K సబ్స్క్రైబర్స్ అనుకున్నాం 1 yearలో. చూద్దాం ఏమవుతుందో. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. డైరెక్టెడ్ బై అరుణ్ కొత్తపల్లి. మొత్తం 7 episodes. రన్ టైం 3.5 hours ఉంది. ఒక్కో ఎపిసోడ్ 30 minutes వరకు లెంత్ ఉంది. మీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. మీకు ఆల్రెడీ తెలుసు ఫస్ట్ సీజన్ ఒక రేంజ్లో హిట్ అయింది. మరి ఇది ఎక్స్పెక్టేషన్స్ అందుకుందా? నాకు హిట్టా ఫట్టా, ప్లస్లు మైనస్లు ఇవన్నీ తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ముందుగా ప్లాట్ ఏంటంటే, ఫస్ట్ సీజన్ ఎండ్ అయిన తర్వాత అక్కడ నుండే స్టార్ట్ అయింది. పాపులర్ హీరోయిన్ హంసలేఖని, అదే సీరత్ కపూర్ని కిడ్నాప్ చేశారని మన ప్రియదర్శి రాహుల్ విక్రమ్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. హంస ఎక్కడుందో చెప్పాలని కొడతారు. దీనివల్ల ఈ టైగర్స్ ముగ్గురు భార్యలు అందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గర గొడవ చేస్తారు. కానీ హంసలేఖ సేఫ్గా ఉందని ముగ్గురిని వదిలేస్తారు. దాని తర్వాతే అస్సలు రచ్చ మొదలవుద్ది. అదేంటి, వీళ్ళ భర్తలు వీళ్ళతో ఎందుకు సరిగా ఉండట్లేదు, వీరి మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి, ఒక్కొక్కరికి ఒక్కో డ్రీమ్ ఉంది కదా, మరి అవి ఫుల్ఫిల్ అయ్యాయా లేదా, ఇదంతా కూడా మీరు ఈ సిరీస్లో చూస్తారు. మరి మొత్తం సిరీస్ చూశాక నాకైతే సేవ్ యువర్ ప్రీషియస్ డేటా అని చెప్దాం అనుకున్నారా? నో, అవసరం లేదు. ఎలాగో 5G ఫ్రీ కాబట్టి చూడొచ్చు, ఫ్రీ కాకపోయినా చూడొచ్చు. ఇదో టైం పాస్ వెబ్ సిరీస్ భయ్య. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. నాకైతే యావరేజ్ అనిపించింది. ఫస్ట్ 3 episodes అయితే బాగున్నాయి భయ్య, సరదాగా ఫన్నీగా వెళ్ళిపోయాయి. దాని తర్వాతే డౌన్ అయింది. అయితే అందరూ వేసే క్వశ్చనే, ఫస్ట్ సీజన్ బాగుందా, ఇది బాగుందా అంటే మాత్రం ఫస్ట్ సీజనే బాగుంది, 100% నిజం. దానిలో ఉన్న ఫన్ అయితే తగ్గింది, అక్కడక్కడ డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే ఉంది. అయితే మరీ అంత బోర్ లేదు. సో ఈ వీకెండ్ మీ ఫ్యామిలీతో హ్యాపీగా అడల్ట్ కంటెంట్ కూడా లేదు కాబట్టి చూడొచ్చు. చూసినందుకైతే డిసప్పాయింట్ అవ్వలేదు, అలాగని ఫుల్లీ సాటిస్ఫై కూడా అవ్వలేదు. చాలా ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి భయ్య, ఒక్కరి గురించి నేను చెప్పలేను. అందరు కూడా యాక్టింగ్ చించి పడేశారన్నమాట. ముఖ్యంగా మన ప్రియదర్శి, జోర్దార్, సుజాత సూపర్. కొంచెం ఎమోషనల్గా కూడా చూపించారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గురించి అవన్నీ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ఫన్ ఉంది, కాకపోతే డ్రామా మరీ ఎక్కువ అయిపోయింది. సీరత్ కపూర్ స్క్రీన్ టైం కొంచెం తక్కువే, బట్ ఆమె ఉన్నప్పుడు సరదాగా ఉంది. ఫస్ట్ 3 episodes ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిచిన నాకు ఇక 4th episode నుండి ఫన్ బాగా తగ్గిపోవడం, స్లోగా వెళ్ళడం, కొన్ని ట్రాక్స్ కూడా అనవసరంగా ఎందుకు మిక్స్ చేశారు అనవసరంగా అనిపించింది. కొన్ని సీన్స్ వస్తాయి పెంపుడు జంతువుల గురించి, ఆ చర్చలు ఉంటాయి. ఆ సీన్స్ అంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు. టెక్నికల్గా బీజిఎం బాగుంది, సినిమాటోగ్రఫీ డీసెంట్గా ఉంది, సిరీస్కి అయితే ప్లస్ అయింది. స్క్రీన్ ప్లే కూడా మరీ ఎక్కువ బోర్ లేకుండా ఉండడం ఈ సిరీస్కి అయితే ప్లస్. మరి ఫైనల్గా ఈ సేవ్ ద టైగర్స్ మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసే సిరీస్, బట్ ఒక యావరేజ్ అనిపించే సిరీస్. మరి ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్, జై హింద్.